శంకరుడు లింగాకారంలోనే ఎందుకుంటారు? చాలా గొప్ప మాట. శంకరుడు నిరాకారుడు, ఆకారం ఏమాత్రమూ లేనటువంటి వాడు. విష్ణువు సాకారుడు, ఆకారంలోనే ఉండేటటువంటి వ్యక్తి. ఈ నిరాకారంగా ఉండేటటువంటి వాడు నిశ్చలంగా ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన తపో ధ్యానముద్రలోనే మాత్రమే ఉంటాడు. ఎక్కడా కూడా ఆయన ఆకార రూపంలో ఉండడు. శ్రీశైలానికి కానీ, వారణాసికి కానీ, శ్రీకాళహస్తి కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఇలాగే ఉంటాడు. ఓ వ్యక్తి, నన్ను ఆదర్శంగా తీసుకుని నువ్వు కూడా నిరాకార రూపంలో తపోధ్యాన ముద్రలో కానీ ఉన్నట్లయితే ఆ నిశ్చలంగా ఉండేటటువంటి విధంగా నీ మనసును నువ్వు ఏర్పాటు చేసుకోగలవని ప్రత్యక్షంగా బోధిస్తాడు ఆయన. ఏమాత్రమూ కదడు. ఇంకో విశేషం, మరి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు ఇద్దరు, మరి ఇలా నిరాకారంగా తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళ బతుకులు ఏమైపోతాయి అని మనం లౌకికంగా ఆలోచిస్తాం. అవును. బాలా త్రిపుర సుందరి, పానవట్టం అంటారు దాన్ని. పైరు పానవట్టం కాదు, ప్రాణపట్టం. ప్రాణపట్టం కిందలా ఉంటుంది పీఠం, పైన ప్రత్యేకంగా నీరు పోయేందుకు ఒకటి ఉంటుంది, ఆ పైన శివలింగ ఆకారం. బాలా త్రిపుర సుందరి, ఆ కింది భాగం బాల, ఆ కింద ఉండేది. ఈ మధ్యలో ఉండేటటువంటిది ఉత్తరానికి నీళ్లు పోయేది ఏదైతే ఉందో అది త్రిపుర. ఆ పైన సుందరి, సుందర, సుందరి ఇద్దరు కలిసినటువంటి రూపం. శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అంటుంది లలితా సహస్రనామం. కాబట్టి ఆ పైన ఉండేటటువంటి శివలింగం ఎంతో అందంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఇవాళ మనం ఉజ్జయిని మహాకాళేశ్వరి దగ్గరికి వెళ్ళినట్టయితే భస్మ అభిషేకం చేస్తారు వాళ్ళు. విపరీతమైనటువంటి వేగంతో ఆయన ఇలా 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 అంటుంటే గది మొత్తం అంతా భస్మరేణువులతో నిండిపోతుంది. అంతకుముందు అద్భుతంగా ఆయనకి నమ్మక చమకాలు చూస్తూ అమోఘమైన రూపాన్ని అలంకరిస్తారు. ఎంత బాగున్నాడు శివుడు అని నమస్కరించేలోగా ఉన్నమో భగవతే రుద్రాయ అని వెంటనే నీళ్ళు వహిస్తారు. అరే రే 2 గంటల సేపు వెళ్ళింది, మంత్రాలు చదువుకుని వెంటనే ఇలా వచ్చారేమిటా అనుకుంటాం మనం. దానికి ఒక్కడే అర్థం, ఓ వ్యక్తి నువ్వు ఎంత అధికారం, ఎంత హోదా, ఎన్ని ఉద్యోగాలు, ఎంత సంపాదన, ఎంతమంది సంతానం ఎన్నున్నప్పటికీ కూడా ఒక్కసారిగా వెళ్ళిపోతాయి. నువ్వు జీవితంలో చేసిన పాపం పుణ్యం ఈ 2 మాత్రమే. పాపం తగ్గిపోయి పుణ్యం పెంచుకోగలిగితే నీ బ్రతుకు సార్థకం, లేకపోతే వ్యర్థమని తెలియచేస్తాడు. ఎంత ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అంటే అది శివుడు లింగాకారంగా ఉండి తపోధ్యాన ముద్రలో నువ్వు ఉన్నావు అనుకో, నాలా నిశ్చల స్థితిని తెచ్చుకోగలుగుతావు. అలా లేని పక్షంలో నీ బ్రతుకు వ్యర్థం, సార్థకం కాదు అని తెలియజేస్తాడు శంకరుడు ఆ రూపంలో ఉండి.